హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేసి అయితే మీకు చెప్తాను. సో మీరు మాత్రం ఆ మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఏంటి అని అంటే, ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఇంకా మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ సెండ్ చేస్తూ ఉంటాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. బట్ ఆ మిస్టేక్ మాత్రం అసలు చేయొద్దు. ఎందుకంటే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఎలా అంటే, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనం ఫోర్స్ఫుల్గా చెప్తే వాళ్ళు అప్పటి మందం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బట్ మన కంటెంట్ నచ్చైతే వాళ్ళు చేసుకోలేదు కదా. సో వాళ్ళంతా ఇంట్రెస్టింగ్ అయితే మన రీల్స్ కానీ మన వీడియోస్ కానీ ఫుల్గా కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే ఏం చూడరు. సో అలా ఉన్నప్పుడు మనకి వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే, వ్యూస్ తక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఇది ఒక పాయింట్. ఏంటి అని అంటే, ఫస్ట్ యూట్యూబ్లో మనం ఏదైనా రీల్ అప్లోడ్ చేయగానే అది ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అది ఫార్వర్డ్ చేస్తుంది యూట్యూబ్. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే యాక్టివ్గా మన రీల్స్ చూస్తున్నారు అని అనుకుంటే అది నెక్స్ట్ వేరే వాళ్ళకి సెండ్ చేస్తుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన కంటెంట్ నచ్చి వాళ్ళు ఏం చేసుకోలేదు కదా, సో ఊరికే అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చూడాలన్న రూల్ అయితే ఏమి ఉండదు. అదే మన కంటెంట్ నచ్చి మన రీల్స్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనం పెట్టి అప్లోడ్ పెట్టాము అని అనగానే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ రాగానే వాళ్ళు అమ్మో తను ఏమో పెట్టింది, ఒకసారి చూద్దాము, తను ఈరోజు ఏ బ్లాగ్ పెట్టింది, ఏ రీల్ పెట్టింది అనే ఇంట్రెస్ట్తో అయితే వాళ్ళు చూస్తారు. సో అలా చూస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు, మన ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండి చూస్తేనే కదా మనకి రీచ్ వచ్చి మన ఛానల్ గ్రో అయ్యేది. సో అందుకని ఫస్ట్ మిస్టేక్ అయితే అసలు చేయొద్దు. ఇంకొకటి సెకండ్ మిస్టేక్ ఏంటి అని అంటే, ఇప్పుడు రీల్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తున్నాము, అప్లోడ్ చేసి దానికి రీచ్ రావట్లేదు, ఇది వ్యూస్ పోవట్లేదు అని అనుకున్నప్పుడు దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడము అలా చేస్తున్నాము. నేనైతే స్టార్టింగ్లో నాకు తెలియక చాలా అయితే అలానే చేశాను. ఎలా అంటే, ఒక రీల్ చేసి దాన్ని అప్లోడ్ చేశాక దానికి వ్యూస్ ఏం రావట్లేదు అనుకుంటే ఆ రీల్స్ నేను డిలీట్ చేయడము, మళ్ళీ కాసేపు టైం చూసుకొని రీఅప్లోడ్ చేయడము అలా చేసేదాన్ని. బట్ ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఆ మిస్టేక్స్ వల్ల వ్యూస్ రీచ్ రాకపోవడం కాకుండా ఇంకొక పెద్ద మిస్టేక్ కూడా ఉంటుంది. ఇంకొక పెద్ద మనకి ఒక నోటీస్ కూడా వస్తుంది. అది ఏంటి అని అంటే, కాపీరైట్ ఇష్యూ కూడా వస్తుంది. మన వీడియో మనమే రీఅప్లోడ్ చేసినా సరే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. సో నా దాంట్లో అయితే నాకు ఒకటి స్ట్రైక్ వచ్చింది. స్టార్టింగ్లో తెలియక నేను నా రీల్ నేనే మళ్ళీ రీఅప్లోడ్ చేయడం వల్ల కాపీరైట్ స్ట్రైక్ పడింది. సో అది ఎలా పడింది, ఎందుకు వచ్చింది, ఏంటి, అది ఎలా చెక్ చేయాలి, ఇక్కడ చెక్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ అండి. ఇంకొకటి థర్డ్ మిస్టేక్ ఏంటి అని అంటే, మనము ఎప్పుడైనా సరే ఏ రీల్ పెట్టినా ఏదైనా సరే టైం చూసుకొని పెట్టాలి. అది మనకి టైం అయితే ఫాలో అవ్వాలి. మనం మార్నింగ్ 10కి అంటే, మీరు ఈ టైం పర్టికులర్ టైం అని ఏమి ఉండదు. మీరు డైలీ ఏ టైంకి పెడుతున్నారో అదే టైం కంటిన్యూస్గా అదే ఫాలో అవ్వాలి. ఎలా అంటే, మీరు మార్నింగ్ 10కి రీల్ పెడుతున్నారు, సో రేపు మార్నింగ్ కూడా 10కి అలా పెట్టండి. మళ్ళీ అట్లా అది కంటిన్యూస్ అనేది డైలీ అలా ఉంటేనే మనకి రీచ్ ఎక్కువ వస్తుంది. సో మనం పెట్టేదానికి ఆడియన్స్ కూడా ఆ టైంకి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంకి అది బాగా రీచ్ వస్తుంది. ఎప్పుడైనా మనకి కంటిన్యూసిటీ అనేది ఉండాలి. ఇది థర్డ్ మిస్టేక్. సో ఈ 3 మిస్టేక్స్ అయితే అసలు చేయకండి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ 3 విషయాలలో. నాకైతే కాపీరైట్ స్ట్రైక్ పడిపోయింది ఒకటి, ఇంకొకటి ఏంటంటే రీచ్ సరిగ్గా రావట్లేదు, ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కూడా కంటెంట్ నచ్చక, అంటే మనం ఫోర్స్ఫుల్గా సబ్స్క్రైబ్ చేయించుకున్నప్పుడు నాకు డైలీ ఒక 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నా కంటెంట్ నచ్చి అని అనుకుంటే అందులో ఒక 2 మాత్రం అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. నేనైతే అది చాలా చూస్తున్నాను. డైలీ నాకు డైలీ వేరియేషన్లో అయితే తెలుస్తుంది. నేనైతే అది చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకు అని అంటే, అది నేను చేసిన మిస్టేకే. నేను వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినందుకే కదా వాళ్ళకి నచ్చక వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అందుకనే మనం ఎవరిని అయితే సబ్స్క్రైబ్ చేయమని అయితే ఏమనొద్దు. మన కంటెంట్ నచ్చితే వాళ్ళే చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియో.